హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమీషా 27 ఎపిసోడ్. నిన్న అడిగిన చిన్న క్విజ్కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. దాదాపు 20 కామెంట్స్ వచ్చాయి. చాలామంది ఈ సీరియల్కి కనెక్ట్ అవుతున్నారని అర్థమైంది. చాలా సరదాగా అడిగాను ఆ క్వశ్చన్, కానీ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇక్కడ చాలా మందికి దేవా నచ్చాడు, కొంతమందికి అర్జున్ నచ్చాడు, మరి కొంతమంది అయితే దేవా అర్జున్ ఒకటే అంటున్నారు. చూద్దాం స్టోరీలో ముందుకు వెళ్తుంటే ఏది ఎవరిది నిజం అవుతుందో. మొత్తానికి మీకు హీరో క్యారెక్టర్స్ నచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ రెస్పాన్స్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మైత్రి, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? సిరి మంచులో చిక్కుకున్న 25 రోజుల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన సిరికి దేవ్ నందిని కనిపించారు. తను ఏదో అడగబోతుంది, కానీ వాయిస్ రావడం లేదు. కాళ్ళు చేతులు కదిలించాలి అనుకుంటుంది, కానీ తన వల్ల కావడం లేదు. వెంటనే దేవ్ బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చింది తనకి ఆలోచన. అసలు తనకు ఏమైంది? నెమ్మదిగా అన్ని గుర్తుకు రాసాగాయి. ఆ క్షణం తనకి తెలియకుండానే కంట్లోంచి కన్నీరు జారిపోతున్నాయి. మరియా సిరి చెయ్యి తన చేతిలోకి తీసుకొని, పాప ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. కానీ సిరి ఎలాంటి జవాబు ఇవ్వక మౌనంగా చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి డాక్టర్ ని తీసుకొని వస్తాడు దేవ్. డాక్టర్ చెకప్ చేసి దేవ్ ని పక్కకి తీసుకెళ్లి ఏదో చెప్పాడు. వెంటనే దేవ్ సిరి దగ్గరికి వచ్చి తలపై చేత్తో నిమురుతూ, ఎందుకు ఏడుస్తున్నావు? మీకు ఏం కాలేదు, డాక్టర్ చెకప్ చేశాడు కదా, యువర్ కంప్లీట్లీ ఆల్ రైట్ అని ధైర్యం చెప్తాడు. నందిని కూడా, అవును బంగారం, యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, జస్ట్ మందుల ఎఫెక్ట్స్ తో వారం రోజుల్లో నీ బాడీ నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నువ్వు అస్సలు టెన్స్ అవ్వకు, సరేనా అంటూ ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తుంది. అంతలోనే స్పీడ్ గా సురేష్ వస్తాడు. బేబీ ఎలా ఉన్నావు బేబీ? నాకు తెలుసు నీకు ఏమీ కాదని అంటూ కన్నీళ్లు కారుస్తూ సిరి రెండు చేతుల్లో తల పెట్టుకొని తల్లడిల్లిపోతాడు. సురేష్, ఎక్కువగా ఏడవకండి, మళ్ళీ తను టెన్షన్ అవుతుంది అని నెమ్మదిగా చెప్తోంది. దాంతో సురేష్ కంట్రోల్ చేసుకుంటాడు. దేవ్, డాక్టర్ ఏమన్నాడు? సురేష్ ఆతృతగా అడుగుతాడు. అప్పుడే లోపలికి వచ్చిన రిషి చూస్తూ నిలబడిపోయాడు సిరిని. షీస్ ఫైన్ అంకుల్, ఇంకో 3 days తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అన్నాడు దేవ్. అంటే సిరికి బాగైపోయిందా అనేశాడు రిషి. మళ్ళీ వెంటనే ముఖానికి నవ్వు పులుముకొని, సిరి నీకేం కాదమ్మా, నువ్వు బాగానే ఉన్నావు అంటూ రెండు చేతులు పట్టుకొని ఊపసాగాడు. అతడి ఫీలింగ్ అర్థమైన నందిని, దేవ్ సిరి ముందు ఏమీ అనలేకపోయారు. కాసేపటికి డాక్టర్ వచ్చి అందర్నీ బయటికి పంపించి తనకు ఇంజెక్షన్ ఇచ్చాడు. సిరి మైకంలోకి వెళ్ళిపోయింది. బయటికి వచ్చిన దేవ్ని తన పరిస్థితి ఏంటి అని అడిగాడు ఆతృతగా. అందరూ. రిషి ఇంకా షాక్ లోనే ఉండడంతో దేవ్ ఏం చెప్తాడా అని శ్రద్ధగా వినసాగాడు. ఆ రోజు తను -డిగ్రీ ఉన్న వాతావరణంలో దాదాపు 8 hours ఉండేసరికి తన బాడీలో కొన్ని పార్ట్స్ కొంచెం కొంచెం స్పర్శను కోల్పోయాయి. అలాగే తన బ్రెయిన్ కూడా కొన్ని రోజులు దాదాపు కోమా లాంటి పొజిషన్లో వెళ్ళింది అని ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. సిరి ఈ పరిస్థితి కొద్ది రోజులే అయినా కన్ఫర్మ్ గా ఎన్ని రోజుల్లో చెప్పలేమని ఇక్కడి డాక్టర్లు చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను బెస్ట్ ట్రీట్మెంట్ కావాలని విదేశాలలో ఉన్న స్పెషలిస్టులకి తన రిపోర్ట్స్ పంపించడం జరిగింది. జర్మనీ డాక్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సిరికి తను సరైన ట్రీట్మెంట్ చేస్తానని ముందుకు వచ్చాడు. వెంటనే నేను ఆయన్ని ఇక్కడికి 10 days బ్యాక్ పిలిపించాను. అతను ఒక ఖరీదైన ఇంజెక్షన్, అది 3 డోసులు ఇస్తే తను నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పాడు. సో ఫస్ట్ డోస్ ఇంజెక్షన్ అయిపోయింది 5 days బ్యాక్. సిరి తన బ్రెయిన్ కంట్రోల్లోకి వచ్చి అది సక్సెస్ అని తెలవడానికి
స్పృహలోకి రావడం జరిగింది. ఇంజెక్షన్ ఇచ్చిన 5 డేస్‌లో స్పృహలోకి రావాలి. ఒకవేళ తను స్పృహలోకి రాకపోతే ఇంజెక్షన్ ఫెయిల్ అయినట్టు అని ట్రీట్మెంట్ ఆపేయాల్సిందే అని చెప్పాడు. సో, మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంజెక్షన్ ట్రీట్మెంట్ సక్సెస్‌ఫుల్ అయ్యింది. మిగతా 2 డోస్ ఇంజెక్షన్స్ పడేసరికి తను పూర్తిగా నయ్యమై నార్మల్‌గా ఎప్పటిలా మన కళ్ళ ముందు తిరుగుతుంది అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దేవ్. అందుకేనా ఈ 5 డేస్ తిండి నిద్ర మానేసి తన చుట్టే ఉన్నావు అంది నందిని. దేవ్ ఏదో అనబోతుండగా ఎందుకు తిరగడు? లేకపోతే తన ఆస్తి దేవి చేజారిపోతుంది కదా అన్నాడు రిషి వెటకారంగా. 100% కరెక్ట్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా ఇక్కడ ఎవరు అర్థం చేసుకోలేరు రిషి. థ్యాంక్ యూ. కానీ నీకు సిరి బాగైనందుకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని అన్నాడు దేవ్. అవును, నా చెల్లి బాగవ్వడం నాకు సంతోషమే కదా అన్నాడు రోషంగా రిషి. నిజంగా ఈ సంతోషం నిజమైతే ఇంకా బాగుంటుంది అన్నాడు దేవ్. కోపంగా వాళ్ళందరినీ చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ స్పృహలోకి వచ్చింది సిరి. ఆ తర్వాత కొంచెం కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ తన మాట గొంతు దాటి రావడం లేదు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్‌కి స్పృహలోకి వచ్చిన సిరి మారియా నందినిని చూసి ఏదో మాట్లాడడానికి చేసింది. తను ఏదో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందని ఏం కావాలి సిరి అని అడిగింది నందిని. చాలా కష్టంగా కొద్దిసేపటి తర్వాత దేవ్ ఎక్కడా అని అడిగింది. ఆశ్చర్యంగా ఎవరు దేవానా? అనుమానంగా అడిగింది నందిని. ఆమ్ అంది సిరి ఆశ్చర్యంగా అనుమానంగా నొసలు ముడివేస్తూ. దేవ్, సిరి నిన్ను పిలుస్తుంది అని అంటుంది నందిని. సిరి వెనకవైపు సోఫాలో కూర్చొని ల్యాప్‌లో వర్క్ చేసుకుంటున్న దేవ్ కొంచెం షాక్‌గా నన్ను పిలుస్తుందా అని తనలో తాను అనుకుంటూ సిరి దగ్గరికి వస్తాడు. వాట్ సిరి, ఏమైనా కావాలా? లాలన అడిగాడు దేవ్. దేవా, నువ్వు కనిపించలేవ్ అంది సిరి. ఆ మాట విని ఆశ్చర్యంగా చూసింది నందిని దేవ్ వైపు. దేవ్‌కి కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఇక్కడే ఉన్నాన్మా, వర్క్ చేసుకుంటున్నా అన్నాడు. నా దగ్గరే ఉండవా దేవా అంది సిరి. చాలా రోజుల కాదు కాదు ఏళ్ల తర్వాత దేవా అన్న పిలుపు వినబడింది సిరి నుంచి. దేవ్ కళ్ళలోకి వాటర్ తిరిగాయి. అలాగే సిరి, ఇక్కడే ఉంటాను అంటూ తన పక్కనే చైర్‌లో కూర్చున్నాడు. నందిని, మరియాలు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆశ్చర్యానికి అంతులేదు. చాలాసేపు దేవ్‌ని చూస్తూ ఉండిపోయింది. నర్సు వచ్చి సూప్ తాగించపోతే దేవ్‌ని తాగించమని అడిగింది. దేవ్ హ్యాపీగా సిరికి సూప్ తాగించి నాప్కిన్‌తో పెదాలు క్లీన్ చేసి మళ్ళీ పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపటికి సిరి నిద్రపోయింది. దేవ్ ఏమాత్రం కనిపించకపోయినా దేవ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది సిరి. అందుకే నైట్ కూడా తన పక్క నుంచి కదలడు. నెక్స్ట్ డే రీఛార్జ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు సిరిని. మార్నింగ్ సిరి లేవగానే ఆయా తనకు బ్రష్ చేయించి క్లీన్ చేసి డ్రెస్ మారుస్తుంది. ఆ తర్వాత డాక్టర్ చెప్పిన ఫుడ్ మారియా ప్రిపేర్ చేసించి తీసుకువస్తూ గుడ్ మార్నింగ్ పాపా అంటుంది మారియా. దేవ్ ఎక్కడా అని అడిగింది సిరి. ఇక్కడే ఉన్నాను, మీరు ఫ్రెష్ అవుతారని బయటికి వెళ్ళాను అంటూ వెనకే వస్తాడు దేవ్. ఆ సమాధానం విని సైలెంట్‌గా ఉంటుంది సిరి. మారియా తనకి సూప్ తాగించబోయింది. సిరి ఆపి, నన్ను ముందు కూర్చోబెట్టు, అప్పుడు తాగుతాను అంటుంది. ఆటోమేటిక్ బెడ్ అవ్వడంతో దాన్ని రొటేట్ చేసి కూర్చోనేలాగా ఫోల్డ్ చేస్తారు సిరి పొజిషన్‌ని. అప్పుడు తనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు తాగండి సూప్ అనగానే, దేవ్, మీరు టిఫిన్ చేశారా అని అడిగింది. లేదు, మీరు ఫుడ్ తీసుకొని మెడిసిన్ వేసుకోండి, నేను తర్వాత చేస్తాను అన్నాడు. లేదు, ఇద్దరం కలిసి చేద్దాం. మరియా, దేవాకి టిఫిన్ తెప్పించు అంటుంది సిరి. ఆ మాట విని ఆశ్చర్యంగా దేవా వైపు చూసిన మరియా,
మరియా నీకే చెప్తున్నా అంటుంది సిరి. ముందు మీరు సూప్ తాగండి, నేను ఇక్కడే టిఫిన్ చేస్తాను అంటూ సిరికి సూప్ తాగించి మెడిసిన్ వేస్తాడు దేవ. ఆ తర్వాత తను టిఫిన్ తెప్పించుకొని తింటూ ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతాడు. టుడే డేట్ ఎంత అని అడుగుతుంది ఎటో ఆలోచిస్తూ సిరి. దేవ్ చెప్తాడు, ఇంకో 2 days అయితే 1 month అవుతుందా నేను అకేషన్ కి వెళ్ళి అంటుంది. నేను వెళ్ళాల్సింది కాదు, తప్పు చేశాను కదా దేవా అంటుంది మళ్ళీ. అలా అంటున్నప్పుడు సిరి కళ్ళలో వాటర్ జారిపడ్డాయి. వాటిని చూడగానే టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి napkin తో కళ్ళు తుడుస్తూ, మీరేమీ తప్పు చేయలేదు సిరి, ఇలా జరుగుతుందని ఎవరికైనా ముందే తెలుస్తుందా? అయినా ఇప్పుడు ఏమైంది మీరు ఇలా బాధపడుతున్నారు? మీకేం కాలేదు, జస్ట్ 1 month. ఆ తర్వాత మళ్ళీ అకేషన్ కి ఏర్పాట్లు చేయమని నాకే ఆర్డర్ వేస్తారు అంటూ తన షోల్డర్ పై చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని చెప్తాడు దేవ్. సిరి నవ్వుతూ దేవుణ్ణి చూస్తుంది. అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ, సారీ, ఒక అందమైన జంటని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాం అంటూ లోపలికి వస్తాడు సురేష్, అతనితో పాటు నందిని. అదేం లేదు అంకుల్. హాయ్ ఆంటీ అంటుంది సిరి. హాయ్ బంగారం, హవర్ యువర్ ఫీలింగ్ అని అడుగుతుంది. మోస్ట్ బెటర్, ఇంటికి వచ్చేసాను కదా అంటుంది సిరి. గుడ్రా తల్లి, నిన్ను అలా చూడలేకపోయాం మేము, ఎంత బాధపడ్డామో తెలుసా? ఇక దేవ్ పరిస్థితి చెప్పేది కాదు. ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది. చూస్తూ ఉండు, 1 month లో మళ్ళీ నా డార్లింగ్ నాకు కాల్ చేసి మళ్ళీ అకేషన్ కి వెళ్ళాలి అంటాడు సురేష్. ఆ మాట విని దేవ్ వైపు నవ్వుతూ చూస్తూ, పొండి అంకుల్, అందరూ అలాగే అంటున్నారు, నేను ఇకపైన ఎక్కడికి వెళ్ళను అంటుంది అలక నటిస్తూ సిరి. ఆ మాటకి అందరూ నవ్వుతారు. నందిని సురేష్లు కాసేపు ఉండి సిరికి ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు. సిరి నిద్రపోవడంతో దేవ్ తన వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.